భారత్ మాతాకు జై. నేను మీ కాశెట్ కుమార్ను. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ మాది. రోజు చూస్తూ ఉన్నాం మనం భారత్ పాకిస్తాన్ మధ్యలో ఏం జరిగేది, అసలు ఏం జరిగేది చూస్తాను. భారతదేశం ఉన్న వాళ్ళందరూ భారతదేశం భారత మాతకు జెండా అనాలి అని మనం అంటున్నాం. భారతదేశం నా మాతృభూమి అనాలే, జై హింద్ అనాలే, భారత మాతకు జై అనాలే, కానీ అంటలేవు పెద్ద పెద్ద వాళ్ళు. అనుకుంటా ఈరోజు పాకిస్తాన్లో మన కాశ్మీర్లో పొద్దున జరిగింది ఏంటంటే, ఒక టెర్రరిస్టును వాళ్ళ ఇంటికెళ్ళి ఆర్మీ అత్తుండు ఉరుకు ఉరుకు అని చెప్తా ఉన్నారు. అది మన దానిలో కూడా ఉంటాడు కదా, మనోడు కూడా వాడ మన సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి పాటించేటోడు, దాని మీద బలంగా నమ్మకం ఉన్నాడు కూడా వీడియో తీసి పంపించింది మనకు. అక్కడి నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు వస్తుంది చంపుతారు పోని మనం తప్పిస్తూ ఉన్నారు. ఇక ఇటువంటిప్పుడు కాశ్మీర్ ఏడా డెవలప్ అయితే చెప్పండి. ఓ దిక్కు అక్కడ కాశ్మీర్కి వచ్చేటోళ్ళను చంపుతా ఉన్నారు. కాశ్మీర్ ప్రజలంతా ఒక్కటైతేనే కాశ్మీర్ బాగుంటుంది. కాశ్మీర్ చూసే వాళ్ళు వస్తారు, వాళ్ళకు అది ఆర్థికంగా వాళ్ళు మెదుగుతారు, లేకపోతే కారు అదొకటి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మన ఇక్కడనే హైదరాబాద్నే రోడ్ మీద పాకిస్తాన్ జెండాను అతుకు పెట్టిరు. అతుకు పెడితే ఆ లేడీస్ బుర్కా వేసుకుని అత్త తీసేస్తారు. ఇక వాళ్ళు మన భారతదేశం మీద ఏడా వాళ్ళకు అభిమానం ఉంది, ఏడా నమ్మకం ఉంది, అసలు ఏం చేస్తారు అనేది నాకేం అర్థమవుతుంది. భారత గడ్డ మీద వినుకుంటా ఇక అవన్నీ ఊరికే నేను మాట్లాడితే మా చూసే వాళ్ళకు కూడా విసుకుపుడుతుంది. నేను చూడను. ఇది ఎక్కడ దాకా పోతే చూడండి. ఇప్పుడు వాడు మోసం చేస్తూ ఉన్నాడు, పాకిస్తాన్లో మోసం చేస్తూ ఉన్నాడు. వాడు ఉట్టిగా ఉన్న వాళ్ళు వచ్చి చంపిపోతా ఉన్నాడు, ఆ బాంబులు పెట్టి పేలుతా ఉన్నాడు, జవాన్లను చంపుతా ఉన్నాడు, మన మిలిటరీ వ్యాన్లలో బాంబులు పెడతా ఉన్నాడు. వాడిని తీసుకొని మనం వాడికి ఫైట్ చేస్తా అంటే ఇక్కడ వీళ్ళంతా తప్పిస్తూ ఉన్నారు. ఇంకో ఇది నేను రోజు చేసి ఎప్పటికప్పుడు చూసి చెప్తా ఉంటాను మీకు. అది ఇంగ్లీష్ ఆజ్ తక్లో కానీ రిపబ్లిక్ టీవీలో కానీ వస్తూ ఉంటాయి. ఇంకోటి వెబ్ ఛానల్ మేడం పెడుతుంది నాకు, అవి అందుకే నేను చూసుకుంటే మీకు చెప్తాను. దయచేసి చెప్తున్నాను, మీరు భారతదేశంలో ఉన్నప్పుడు భారత మాతకు చేయనండి, భారతదేశం నా మాతృభూమి అనండి, లేకపోతే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అంతే. ఇక్కడ ఏమనద్దు. ఇక్కడ నువ్వు ఆ దేశంలో ఉండి అక్కడ పాటవాడు, తినేది మెవన్ సొమ్ము పాడేది మిండల పాట అన్నట్టున్నది సంగతి. ఇలా ఉన్నది సంగతి. ఇప్పటికే ఆల్రెడీ మన భారతదేశం అత్తగారు లెక్క అయిపోయాడు. వాడు ఇక్కడ పిల్లలకు అంటూ ఇక్కడ ఎడిచిపెట్టిపోతా ఉన్నాడు పథకాల కోసం. ఇవన్నీ తీస్తాడు మోడీ గారు. ఊకోడు, ప్రతి ఒక్కటి ఓడే లెక్కలు ఆయన లెక్క ప్రకారం తీస్తా ఉన్నాడు. దానికి మీరు తొందరపడవలసిన పని లేదు. కానీ ఇక్కడ 4-5 టెర్రరు వాళ్ళు అత్తే పట్టేయండి. జై శ్రీరామ్.